మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరంలో ఎలా ఉంటుందని అంటే, మీకు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గురువు కారణం వల్ల మీరు అనేక రకాలుగా రక్షించబడుతున్నారు అని తెలుసుకోవాలి. ఎంచేతనంటే శనైశ్వరుడు మీనరాశిలో ఉండటం అనేది జరిగింది. రాహు మాత్రం కుంభరాశిలో ఉన్నాడు. కేతువు సింహరాశిలో ఉండటం అనేటువంటి జరిగింది. మిగతా గ్రహాలన్నీ కూడా ఏమవుతున్నాయంటే కుంభరాశిలో ఉండటం వల్ల గురువు యొక్క దృష్టి కలిగి అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, ఖచ్చితంగా మీకు ధనాదాయం అనేటువంటిది బాగుంటుంది. అది మీరు వ్యాపారమే చేయండి, లేకపోతే ఉద్యోగమే చేయండి, ఎలాగైనప్పటికీ కూడా. కానీ ఖర్చుల విషయంలో మాత్రం ఆచితూచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే ఏమవుతుందనంటే అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరో విషయం ఏమిటనంటే, పెద్దవాళ్ళు ఎవరైతే మీ ఇంట్లో ఉంటారో వాళ్ళకి కొంచెం ఒక రకమైనటువంటి కీళ్ళ నొప్పులు ఇలాంటివి కలగవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు వైద్య సదుపాయం కనుక కలిగించినట్టయితే వాళ్ళు కూడా ఇంట్లో అంత హ్యాపీగా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. వాళ్ళ వల్ల కాస్త దీవెనలు పొందేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దంపతుల మధ్యన సఖ్యత బాగుంటుందండి. ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ఉండదు. మీ పిల్లలు కూడా బాగానే చదువుకుంటారు, బాధ్యతగా ప్రవర్తిస్తారు కూడా. ప్రేమికులకు ఒక మంచి కాలంగా ఫిబ్రవరి మాసాన్ని మనం చూసుకోవచ్చు. లేకపోతే మిగతా విషయాల్లో కనుక తీసుకుంటే శుభకార్యాల్లో కానీ, లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంత మాత్రం చేత ఏదో ప్రమాదం జరిగిపోతుందని మాత్రం నేను అనటం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే భక్తి అనేటువంటిది ప్రధానం కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామిని అష్టోత్తరంతో ఆరాధించినట్టయితే కావలసినటువంటి విజయాలన్నీ కూడా దొరుకుతాయని మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి మాసం ఏదైతే ఉందో మిమ్మల్ని పరచదని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి అవన్నింటినీ కూడా మీరు అధిగమించేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అంచేత ఎట్టి పరిస్థితిలోనూ అధైర్యపడకండి. తెలిసింది కదా. మరి సెలవు. ఉంటాను. నమస్కారం.